నా పేరు గంగాధర్, జగిత్యాల నివాసిని, రిటైర్డ్ ఎంప్లాయీని. రోజు ఈ సైబర్ నేరగాళ్ళ నుండి రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నా యొక్క సిమ్ము కూడా బ్లాక్ అయిన వెంటనే దాన్ని సిమ్ము తీసుకోవడానికి ఎయిర్టెల్ సిమ్ము ఏజెన్సీ దగ్గరికి పోయి సిమ్ము తీసుకోవడం జరిగింది. అనంతరము ఆ సిమ్ వేసుకున్నాక 2 గంటలకు అది యాక్టివేట్ అయింది. ఆ తర్వాత మళ్ళా సిమ్ము బ్లాక్ అయింది. ఆ బ్లాక్ అయిన మధ్య లోపలనే నా అకౌంట్ నుండి 4 ట్రాన్సాక్షన్స్ డబ్బులు విత్డ్రా చేయడం జరిగింది. ఎలాంటి ప్రమేయం లేదు. నాకు మెసేజ్ కానీ, నా సిమ్కి ఏదైనా సందేశం కానీ, నాకేదైనా లింక్ కానీ ఎలాంటిది రాకుండానే ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు అతి తెలివితోని మామూలు ప్రజలకు పెద్ద ద్రోహం చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేసినప్పటికీ కూడా, పోలీస్ వ్యవస్థ ఎంత చేసినప్పటికీ కూడా సైబర్ నేరగాళ్ళ అక్రమాలు మాత్రం ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ ప్రజలారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క అటాచ్ ఉన్న సెల్ ఫోన్ పిల్లలకు మాత్రము ఇవ్వకండి, ఇంకోరి చేతికి మాత్రం ఇవ్వకండి. ఈ డబ్బులు పోయినాక అవి వచ్చే వరకు మనం బాధపడతాం, రాకపోతే మరీ బాధపడతాం. కనుక జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా 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 ఉంది. సైబర్ నేరగాళ్ళు తెలివిపరులు, మహా తెలివిపరులు. వాళ్ళకి ఏం పని లేదు, అక్రమంగా డబ్బులు రావాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలని చూస్తున్నారు. కష్టపడి పనిచేసే వాళ్ళు మనం అన్నీ శ్రద్ధ పెట్టాం కనుక మన జాగ్రత్తలో మనం ఉండు చాలా అవసరము. ఒకళ్ళకు ఫోన్ ఇవ్వవద్దు, ఎవరికి పిన్ నెంబర్ చెప్పొద్దు, ఒకళ్ళ సీసీఐ నెంబర్ చెప్పొద్దు, ఒకళ్ళ అకౌంట్ నెంబర్ చెప్పొద్దు, ఏటీఎం కార్డు నెంబర్లు చెప్పొద్దు. బ్యాంక్ అధికారులు కూడా చెప్పినప్పుడు కూడా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ప్రజలారా మీరందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల బ్యాంకు ఇచ్చే సూచనలు, పోలీస్ వ్యవస్థ ఇచ్చే సూచనలు, ఈ యొక్క సైబర్ నేరగాళ్ళ గురించి చెప్పిన సూచనలు తూచా తప్పకుండా పాటించండి. నష్టమైనాక బాధపడే ముందు నష్టం కాకుండానే జాగ్రత్తలు పడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసు వ్యవస్థ కూడా ఈ సైబర్ నేరగాళ్ళ మీద ప్రత్యేకమైన చట్ట తీసుకొని ఆ చర్య లోపల పోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించే చర్యలు చేస్తుందని నమ్ముతున్నా. నా డబ్బులు కూడా వస్తాయి అనుకుంటున్నా. అది 70 రోజులకు వస్తుందా, 60 రోజులకు వస్తుందా, 100 రోజులకు వస్తుందా తెలియదు. రావాలి, వస్తేనే పోలీసు వ్యవస్థ మీద గౌరవము, అభిమానము, ఆప్యాయత అన్నీ పెరుగుతాయి. కాబట్టి పోలీసు వ్యవస్థ ఇప్పటి చేసిన దానికన్నా మరింత రెట్టింపు ఉత్సాహంతో చేయవలసిన బాధ్యత వాళ్ళకు పెరిగింది. కాబట్టి పోలీసు యంత్రాంగాన్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్న సైబర్ నేరగాళ్ళ మీద శ్రద్ధ మరింత పెంచవలసిన అవసరం ఉన్నది. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే పత్రికా విలేకరుల ద్వారా నా యొక్క సూచనతో, వినమ్రతతో చేసిన సూచన. నాకు జరిగిన నష్టం ఎవరికి జరగద్దన్న భావంతోనే నేను మాట్లాడుతున్నాను. మీరు ఏ బ్యాంక్ నుంచి ఎంత పోయింది అమౌంట్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జగిత్యాల, న్యూ బస్ స్టాండ్. నా అకౌంట్ అక్కడిది. సిమ్ కార్డ్ వచ్చేసి ఎయిర్టెల్ది. ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిన తర్వాత నాకు ఎలాంటి మెసేజ్ రాకుండా 4 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 4 ట్రాన్సాక్షన్లో 23,000 రూపాయలు పోయినాయి. 15,000 ఒకటి, 5,000 ఒకటి, 700 ఒకటి, 651. ఈ రకంగా 4 ట్రాన్సాక్షన్స్ ఒకటే రోజు 20 తారీఖు నడిపోయింది. టైం మాత్రము నాకు ఇచ్చిన ఆ యొక్క నెట్ డౌన్లోడ్ చేసుకున్న లిస్ట్లో మాత్రం టైం లేదు. 20 తారీఖు నాడు మాత్రము మొత్తం ట్రాన్సాక్షన్స్ అయినాయి. అదేదో గూగుల్ అని ఉన్నది, గూగుల్ గ్లోబలో సంస్థ ఉన్నది. ఈ సంస్థలు కాదు ఏదో పేరు పెట్టుకుని దొంగతనం చేసుకుని వాళ్ళ పేరు పెట్టుకోడు, వేరే పేరుతో చెలమనేతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నాకు జరిగిన నష్టము పోలీస్ వ్యవస్థ పూరిస్తుందని నమ్మకం ఉన్నది. ప్రజలారా పోయినాక బాధపడకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి. ఫోన్ ఎవ్వరికి ఇవ్వద్దు, ఎలాంటి ఓపీటీ ఎవరికి చెప్పద్దు. For more videos like this, subscribe Big TV channel.